హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి నాయకులు, అభిమానులు, ముఖ్యంగా ఆ పార్టీ నుంచి మరి నాయకులుగా ఎదగాలి, ప్రజాప్రతినిధులుగా ఎదగాలి అనే నాయకుల కోసం, అలాగే మన జగనన్నను 2029లో సీఎంను చేయాలనుకునే మనమందరం అనుకొని మరి ముందుకు పరిగెడుతున్న మన అనుకొని మనం ముందుకెళ్తున్నటువంటి జగనన్న సైనికులందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచెప్పాలని, దీని మీద ప్రతిరోజు ఏదో ఒక చిన్న విషయమైనా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు, కార్యకర్తలు చెప్పడం కోసం చిన్న వీడియో అయినా చేస్తూనే ఉంటాం. ఇక వీడియోలోకి వెళ్తే, ముఖ్యంగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరూ ధైర్యంగా కూటమితో పోరాటం చేద్దాం. ఇక 2024లో మనం చేసిన పొరపాట్ల వలన మనం అధికారాన్ని కోల్పోయాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పొరపాటు చేశారు. నాయకులు తప్పు చేయలేదు, కార్యకర్తలు తప్పు చేయలేదు. ముఖ్యంగా పోలింగ్ బూత్లోకి ఏజెంట్లుగా వెళ్ళినటువంటి వారు కూడా తప్పు చేయలేదు అనుకుంటే పొరపాటు. వీరందరూ కలిసి తప్పు చేస్తేనే మనం 2024లో ఓడిపోయాం. ఇక ఇప్పటి నుంచి మీరందరికీ రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా, అది అర్బన్, రూరల్, ఎమ్మెల్యే, ఎంపీ ఏదైనా కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా ఒక సైనికుల్లాగా మీరు పోలింగ్ బూతులో గనక పోరాడకపోతే 2024లో అర్ధరాత్రి 2 వరకు ఒక సెకనుకు 4 నుంచి 7 ఓట్లు ఎలా పడిపోయాయో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనల్ని మోసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దిశగా స్టార్ట్ అయిపోయాయి. ఈ సందర్భంగా నేను మీకు కొన్ని విషయాలు, నా అనుభవాన్ని కూడా మీతో పంచుకోవడం కోసం ముందుకొచ్చాను. యాక్చువల్గా నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత 2014కు ముందు కొన్నిసార్లు నేను మా విలేజ్లో ఏజెంట్గా కూర్చున్నాను. అయితే 2014 నుంచి నేను వీలున్నప్పుడల్లా, ఎన్నికలకు అక్కడ ఉన్నప్పుడల్లా ప్రతిసారి నేను పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చుంటూ వస్తున్నాను. అది 2014లో కూర్చున్నాను, 2019లో కూర్చున్నాను, 2024లో కూడా కూర్చున్నాను. 2024లో అనుకోని కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ మేము కూర్చున్న మా విలేజ్లో, మేమున్నటువంటి గ్రామంలో, మా బూత్లో వైఎస్ఆర్సీపీ పార్టీని డి అంటే డి, మనమెంతో టీడీపీని అంతే. 4 ఓట్లు మనమే ఎక్కువ నిలబెట్టగలిగాం, కానీ ఒక ఓటు కూడా పోనీయకుండా మేము పోరాడాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నా అనుభవాన్ని మీకు, మనం ఏజెంట్లుగా ఉదయాన్నే 5 పోలింగ్ బూత్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, అక్కడి పోలింగ్ ఆఫీసర్స్ అందరూ వచ్చిన తర్వాత వీరేం చేస్తున్నారంటే మాక్ పోలింగ్ అని చెప్పేసి సర్వసాధారణంగా ఈవీఎంలు ఎలా పనిచేస్తున్నాయని మనందరికీ, అన్ని పార్టీల ఏజెంట్లందరినీ పిలిపించి మాక్ పోలింగ్ చేయించిన తరువాత, మాక్ పోలింగ్ దగ్గర వీవీప్యాట్లని సీల్ చేసేటప్పుడు సీల్ వేసిన తర్వాత అక్కడ అన్ని పార్టీల ఏజెంట్లను సంతకాలు చేయించుకుంటారు పోలింగ్ బూత్ ఆఫీసర్ గారు. ఇక్కడ చాలామంది మనం ఏం చేస్తామంటే, అందరూ ఉన్నారు కదా, ఆ ఊర్లోనే ఉన్నాం మన పక్క అన్న టీడీపీ, మనమేమో వైఎస్ఆర్సీపీ, ఇంకొక అన్నేమో జనసేన, XYZ ఏదైనా కావచ్చు అనుకొని మనం సైలెంట్గా ఉంటాం. కానీ మనం వెళ్ళింది ఎందుకు, ఆ కార్యక్రమం ఏం జరుగుతుంది, మన కర్తవ్యం ఏమిటి అనేది మనం అక్కడ కూర్చునే 12 గంటలు మనం దాని మీదనే దృష్టి పెట్టకపోతే 2029లో ఖచ్చితంగా మరొకసారి మనకు ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రజల నుంచి మనకు 100% మద్దతు ఉంది. దీంట్లో మనం ఒక 5 to 4% కష్టపడితే క్లీన్ స్వీప్ దిశగా మనం వైఎస్ఆర్సీపీని గెలిపించొచ్చిన దృఢ సంకల్పం, దృఢ నమ్మకం కూడా మనందరికీ ఉంది. ఇక్కడ మాక్ పోలింగ్ జరిగేటప్పుడు, మనం సంతకాలు పెట్టేటప్పుడు ఆ బ్యాక్ సైడు అక్కడ బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది, పోలింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి, ఇప్పటి వరకు ఇది ఎవరు అక్కడ మనం ఎంట్రీ చేయలేదు, పోలింగ్ బూత్ ఆఫీసర్ను కూడా ఎవరు అడగలేదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను కూర్చున్న ప్రతిసారి కూడా మేమెవరిని అంటే అన్ని పార్టీల వాళ్ళు ఎవరిని ఇక్కడ దీనికి బ్యాటరీకి ఛార్జింగ్ ఎంత ఉంది అని మేము ఎవరిని అడగలేదు. ఎంత ఉందని అక్కడ రాసి పోలింగ్ బూత్ ఆఫీసర్ గారి సైన్ కానీ, ఏజెంట్ల సైన్ కానీ మేము పెట్టించలేదు. మాక్ పోలింగ్ చేశారు,
చక్కగా పనిచేస్తున్నాయి ఈవీఎంలు అని చెప్పేసే మేము అక్కడ సంతకాలు పెట్టాం. కానీ ఈవీఎం ఛార్జింగ్ ఎంతుంది, పోలింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఈవీఎం ఛార్జింగ్ ఇదిగో ఎంతుంది అని కన్ఫర్మ్ చేసుకోలేదు ఎక్కడ కూడా. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా, కొంతమంది మిత్రులు తెలిసిన వాళ్ళు చేసి ఉండొచ్చు, చేస్తే మంచిదే, తప్పేం లేదు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. పోలింగ్ స్టార్ట్ అయ్యే సమయంలో మాక్ పోలింగ్ పూర్తయింది అని సంతకాలు పెట్టే సమయంలో ఈవీఎం ఛార్జింగ్ ఇంత ఉంది అని మనం అక్కడ రాసి అన్ని పార్టీల వాళ్ళని సంతకాలు పెట్టి పోలింగ్ ఆఫీసర్ తోడ సంతకాలు పెట్టించేసి వాటిని మనం క్యాప్చర్ చేయాలి. ఫోటోలకు అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆఫీసర్తో కొట్లాడైనా సరే వాటిని మనం రికార్డ్ చేయాలి. అలాగే పోలింగ్ బూత్లోకి మనం వెళ్ళిన తర్వాత ఈ నిమిషానికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి, అసలు అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏం పనిచేస్తున్నాడు. ఎందుకంటే మనం పోలింగ్ బూత్లో కూర్చొని ఓటర్ లిస్టును టిక్కు పెట్టుకోవడం కంటే ఇది చాలా ముఖ్యం. అక్కడ పోలింగ్ ఆఫీసర్ ఏమంటాడంటే అంతా సక్రమంగా జరుగుతూ ఉంది, నా చేతిలోనే ఉంది సార్, మీరేం టెన్షన్ పడద్దు అంటాడే. కానీ జరగాల్సిన మొత్తం తర్వాత జరిగిపోతూనే ఉంటుంది. ఏ గంటకు ఎంత పర్సెంట్ అయింది అనేది ఖచ్చితంగా 2 అవర్స్కో 3 అవర్స్కో ఇంత పోలింగ్ అయింది అని పోలింగ్ ఆఫీసర్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. అక్కడ నేషనల్ వైడ్గా ఒక వ్యక్తిని కూడా పంపిస్తుంది ఎలక్షన్ కమిషన్. అతని ద్వారా కూడా మన కన్ఫర్మేషన్ కంపల్సరీ తీసుకోవాలి. దీనిని ఖచ్చితంగా ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళం దీనిని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనకు దెబ్బ తగులుతుంది. మరొక విషయం, ఈ సమయానికి పోలింగ్ పూర్తయింది, 5ంటికి పూర్తయిందా, ఎంత పర్సెంట్ అయింది, పోలింగ్ పూర్తయిన తర్వాత ఉదయం ఈవీఎంకి ఛార్జింగ్ ఎంత ఉంది, పోలింగ్ పూర్తయిన తర్వాత మనం అక్కడ ఏజెంట్లుగా సంతకాలు పెట్టేటప్పుడు ఈ సమయంకి ఇంత ఈవీఎం ఛార్జింగ్ ఉందని అక్కడ కంపల్సరీ రాసి అందరము సంతకాలు పెట్టాలి. ఆ తరువాత ఈ బూత్లో ఎన్ని ఓట్లు సమకూరాయి అనే కన్ఫర్మేషన్ ఫామ్ 17 కూడా పోలింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి మనం దగ్గర పెట్టుకొని మన నాయకుల ద్వారానో మన ప్రజాప్రతినిధిగా నిలబడిన వ్యక్తికి అందజేస్తే జిల్లా హెడ్ క్వార్టర్లోకి దాన్ని అందజేసినప్పుడు ఇవన్నీ ప్రూఫ్లుగా ఉంటే కౌంటింగ్లో కనుక ఏదైనా మిస్టేకులు జరిగితే పలాని ఈవీఎం మీద మా సంతకాలు ఉండాలి, అక్కడ ఛార్జింగ్ అంత ఉంది, ఇక్కడ ఛార్జింగ్ అయిపోయే సమయానికి ఇంత ఛార్జింగ్ ఉంది అని మనం కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం, అవకతవకలు జరిగితే న్యాయస్థానాల ముందు పెట్టడం కోసం ఇటువంటి ప్రూఫ్లు ఉంటాయి. కాబట్టి మిత్రులు ప్రతి ఒక్కరూ అందరూ గమనించాలి. ఇటువంటి విషయాలన్నీ ఖచ్చితంగా వీడియోలు చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.